నేను ఇవాళ ఈజీగా నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ అర్థం కావాలంటే మనకు ఫస్ట్ 3 అర్థం కావాలి. అవి ఏంటి అంటే ప్రోటీన్ సింథసిస్ తెలిసి ఉండాలి, యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ ఎట్లయితుందో తెలిసి ఉండాలి, ఇంకా రిసెప్టార్స్ వాటి ఫంక్షన్స్ జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే ఈ నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది 2 ప్లేసెస్లో జరుగుతుంది. దట్ ఈస్ నర్వ్ సెల్స్లో ఇంకా మజిల్ సెల్స్లో. నర్వ్ సెల్స్, మజిల్ సెల్స్, స్కెల్టల్ మజిల్స్లో, నర్వ్స్లో, ఎస్పెషల్లీ ఇట్లా కార్డియాక్ మజిల్స్లో కూడా జరుగుతుంది. ఈ నర్వ్ ప్రోటీన్ సింథసిస్ని ఫస్ట్ మనం బ్రీఫ్గా అనుకుంటే ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్స్లో జరుగుతుంది. ఇందులో 2 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ DNA టు mRNA అండ్ ట్రాన్స్లేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ mRNA టు ప్రోటీన్. ఇవి ఎట్లా అంటే జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా, జస్ట్ మనకి నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఈజీగా అర్థం కావడానికి. ఇవి ఇన్ డీటెయిల్గా మంచిగా మళ్ళీ అర్థం కావడానికి మళ్ళీ వేరే చెప్తా. యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ అనేది సెకండ్ స్టెప్. అంటే ఇది కూడా అర్థం కావాలి మనకి. ఇది అర్థమైతేనే నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది అర్థమవుతుంది. ఇందులో యాక్షన్ పొటెన్షియల్స్ యాక్చువల్గా ఏంటంటే మనకు 2 టైప్స్. ఇన్ని రోజులు మనం క్లియర్గా తెలియదు కదా 2 టైప్స్ అని చెప్పి. ఈ 2 టైప్స్ ఏంటి అంటే న్యూరోనల్ యాక్షన్ పొటెన్షియల్, కార్డియాక్ యాక్షన్ పొటెన్షియల్. ఇవి ఎందుకు 2 టైప్స్గా డివైడ్ చేసిన అంటే ఈ డిఫరెన్సెస్ చెప్తున్నా. న్యూరోనల్ యాక్షన్ పొటెన్షియల్ ఏమో 1 to 5 millisecondsలో జరిగిపోతుంది యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ అనేది. అదే కార్డియాక్ యాక్షన్ పొటెన్షియల్కి వచ్చేసి 200 to 400 milliseconds ఆఫ్ టైం పడుతుంది. అంటే కొంచెం స్లైట్గా కొంచెం వేరియేషన్ ఉంది, టైం ఎక్కువ తీసుకుంటుంది కార్డియాక్ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ కావడానికి. ఈ టైం రిక్వైర్మెంట్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ కార్డియాక్ యాక్షన్ పొటెన్షియల్స్లో డీపోలరైజేషన్ స్టేజ్లోనే కాల్షియం ఛానల్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కాల్షియం అయాన్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనకి న్యూరోనల్ ట్రాన్స్మిషన్లో లాస్ట్కి ఎక్కడంటే సినాప్టిక్ లెఫ్ట్ దగ్గర రిలీజ్ అయ్యే టైంకి, సెమినల్ వెసికల్స్ నుంచి రిలీజ్ అయ్యే టైంకి అప్పుడు మనకి కాల్షియం అయాన్స్ అవసరం పడతాయి ఇక్కడ. కానీ ఈ కార్డియాక్ యాక్షన్ పొటెన్షియల్స్లో ముందే యూజ్ అవుతాయి అనమాట. ఆ యూజ్ అవ్వడం వల్లనే ప్లాటూ ఫేస్ వస్తుంది. ఆ ప్లాటూ ఫేస్ రావడానికి టైం పడుతుంది. అందుకే మనకు హార్ట్ బీట్ అనేది రెగ్యులేట్ అవ్వడానికి దీనికి కాల్షియం యూజ్ అవుతుంది అక్కడ. అది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. మనకి యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ అనేది మెయిన్గా 3 స్టేజెస్లో చెప్పుకోవచ్చు. డీపోలరైజేషన్, హైపర్ పోలరైజేషన్, రీపోలరైజేషన్. దానికన్నా ముందు ఏంటంటే రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అది 70 millivolts ఛార్జ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇన్వాల్వ్ అయ్యేటి అన్నీ సోడియం, పొటాషియం, కాల్షియమే కదా. ఇవన్నీ పాజిటివ్ ఛార్జ్డే కదా. మరి ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎట్లొచ్చింది అని. నెగిటివ్ ఛార్జ్ ఎట్లొచ్చిందంటే చాలా క్యాటయాన్స్ ఉంటాయి. ఆ క్యాటయాన్స్ అవి ఎట్లా అంటే ఏ క్యాటయాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అని అంటే బైకార్బోనేట్స్, కార్బోనేట్స్, క్లోరైడ్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ ఉంటాయి. మరి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఈ రీపోలరైజేషన్ కానీ డీపోలరైజేషన్లో కానీ ఎందుకు ఛానల్స్ ఉండే వాటికి, ఎందుకు అవి అక్కడికి బయటకి లోపలికి రావు, ఎందుకు అవి పాస్ కాలేవు అంటే క్యాటయాన్స్కి కంపేర్ చేస్తే యానయాన్స్కి చాలా తక్కువ సైజు ఉంటాయి. ఇవి చాలా తక్కువ సైజు ఉంటాయి కాబట్టి ఈజీగా పాస్ అవ్వడానికి ఉంటుంది. క్యాటయాన్స్కి అలా ఉండదు. ఇవి చాలా బల్కీగా అంటే హెవీగా ఉంటాయి. సో దట్ ద ట్రాన్స్మిషన్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్ వెన్ కంపేర్ టు దిస్ యానయాన్స్. అందుకని ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వీటితోనే బిల్డప్ అయిపోతుంది. ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే ఈ అయాన్స్ అనేవి లోపలికి బయటకి లోపలికి వెళ్తూ ఉంటాయి. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. డీపోలరైజేషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ మనకు తెలిసినట్టు లోపల నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, బయట పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్. ఇది ఎంత ఉండాలి అంటే 70 millivolts. అంటే ఒక్కొక్క సెల్ లోపల ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది. రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఆఫ్ స్కెల్టల్ మజిల్ వేరే ఉంటుంది, రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఆఫ్ కార్డియాక్ మజిల్ వేరే ఉంటుంది. అట్లా ఒక్కొక్క మజిల్కి వేరియేషన్ ఉంటుంది. కానీ జస్ట్ ఏంటంటే ఒక వాల్యూ అనుకొని మనకు అర్థం కావడం కోసం ఇది ఇప్పుడు నేను స్కెల్టల్ మజిల్ తీసుకున్నాను. స్కెల్టల్ మజిల్ లోపల జరిగేటువంటి యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ యొక్క వాల్యూస్ ఇవి. డీపోలరైజేషన్ 30 millivolts. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సోడియం అనేది బయట నుండి లోపలికి ఇన్ఫ్లక్స్ అవుతూ ఉంటుంది. ఈ సోడియం గేటెడ్ ఇన్యాక్టివేషన్లో ఉన్న సోడియం పోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది. డీపోలరైజేషన్ అంటే -70 నుండి +30 వరకు ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డీపోలరైజేషన్ అంటారు. డీపోలరైజేషన్ అంటే
ఆల్రెడీ ఉన్న నెగిటివ్ సైన్ ఇక్కడ పాజిటివ్ అయిపోతుంది, బయట నెగిటివ్ అయిపోతుంది. అది ఎట్లా అంటే బయట ఉన్న సోడియం ఛానల్స్ మొత్తం కాదు, బయట ఉన్న సోడియం అయాన్స్ ఇన్ఫ్లక్స్ జరిగి లోపల పాజిటివ్ ఛార్జ్ అనేది బిల్డప్ అయిపోతుంది. ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది, బట్ బయట ఉన్న ఇవి ఇన్యాక్టివేట్ అయిన సోడియం గేటెడ్ ఛానల్స్ అనేటివి ఓపెన్ అయ్యి సోడియం ఇన్ఫ్లక్స్ లోపలికి జరుగుతుంది. సోడియం ఇన్ఫ్లక్స్ లోపలికి జరిగితే పాజిటివ్ ఛార్జ్ అనేది లోపల బిల్డప్ అయిపోతుంది. అందుకని -70 నుంచి +30కి వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని డీపోలరైజేషన్ అని అంటాం. తర్వాత స్టేజ్ వచ్చేసి హైపర్ పోలరైజేషన్. ఇక్కడ గ్రాఫ్లో ఇండికేట్ చేసినట్టు ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఇది రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్. రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది ఇది -70 దగ్గర ఉందనుకోండి, ఇక్కడికి రీచ్ అవుతుంది. ఇది ఏంటి +30 మిల్లీ వోల్ట్స్కి వోల్టేజ్ అనేది రీచ్ అయిపోతుంది. రీచ్ అయిపోయిన తర్వాత డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే -70 కంటే కూడా చాలా తక్కువకి డిక్రీజ్ అయిపోతుంది. దీన్ని ఏమంటారంటే హైపర్ పోలరైజేషన్. అంటే ఉండాల్సిన పోలరైజేషన్ కంటే కూడా తగ్గిపోతుంది. దీన్ని హైపర్ పోలరైజేషన్ అంటారు. ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే -90కి రీచ్ అవుతుంది. అలా ఎందుకు అంటే పొటాషియం ఛానల్స్ అనేటివి లేజీ గేటెడ్, అంటే సోడియం ఛానల్స్ ఇక్కడ క్లోజ్ అయిపోతాయి. ఫస్ట్ ఏం జరిగింది, సోడియం ఛానల్స్ ఓపెన్ అయిపోయి బయట ఉన్న సోడియం కాస్త ఇన్ఫ్లక్స్ అయింది సెల్ లోపలికి, నెగిటివ్ ఛార్జ్ కాస్త పాజిటివ్ ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సోడియం గేటెడ్ ఛానల్స్ అనేటివి క్లోజ్ అయిపోయినాయి, పొటాషియం గేటెడ్ ఛానల్స్ ఓపెన్ అయిపోయినాయి అండ్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇది ఈజీగా క్లోజ్ అవ్వడం అనేది జరగదు. ఇది ఓపెన్ అయ్యి చాలా లేట్గా ఓపెన్ అవుతుంది, అలాగే చాలా లేట్గా క్లోజ్ అవుతుంది. అందుకని పొటాషియం ఎఫ్లక్స్ అనేది బాగుంటుంది. అట్లా ఉండడం వల్ల నెగిటివ్ ఛార్జ్ బిల్డప్ అయిపోతుంది. తర్వాత నెగిటివ్ ఛార్జ్, దిస్ ఇస్ కాల్డ్ హైపర్ పోలరైజేషన్. అండ్ ఉండాల్సిన దానికన్నా చాలా నెగిటివ్ ఛార్జ్ వచ్చేసింది కాబట్టి హైపర్ పోలరైజేషన్. ఇంకా కూడా బిల్డప్ అయిపోయిన ఇప్పుడు ఇంకా కూడా -90 అనేది ఫాస్ట్గా వచ్చేసింది కదా. ఈ పొటాషియం ఛానల్స్ అనేటివి, పొటాషియం అయాన్స్ ఎఫ్లక్స్ అనేది బాగా బయటకి ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ కాస్త బయటకు వెళ్ళిపోవడం వల్ల అప్పుడు మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ బిల్డప్ అయిపోతుంది. సో నెగిటివ్ ఛార్జ్ బిల్డప్ అయింది కూడా దీనికన్నా తక్కువ ఉంటుంది. ఎట్లా అంటే కంటిన్యూస్ ఎఫ్లక్స్ ఆఫ్ పొటాషియం జరుగుతూనే ఉంటుంది. పొటాషియం ఎఫ్లక్స్ కంటిన్యూస్గా ఉంటే ఇప్పుడు సోడియం లోపలికి వచ్చింది అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి లోపల ఉన్నది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి పాజిటివ్ అయింది అంటే అది డీపోలరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, పొటాషియం పాజిటివ్ ఛార్జ్ని బయటకు తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ బిల్డప్ అయిపోయింది. అదే పొటాషియం కంటిన్యూస్గా బయటకు తీసుకెళ్తుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ కాస్త ఇంకా నెగిటివ్ అయిపోయింది. మనకు కావాల్సిన దానికన్నా బాగా నెగిటివ్ అయిపోయింది. అంటే అప్పుడు ఏమైంది, 90 అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలి, రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్కి రీచ్ కావాలి. రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది 70కి రీచ్ కావాలంటే -20 కావాలి. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కాస్త తగ్గాలి. నెగిటివ్ ఛార్జ్ తగ్గాలంటే ఎక్కడ నెగిటివ్ ఛార్జ్ తగ్గాలి, లోపల ఉండేటువంటి నెగిటివ్ ఛార్జ్ తగ్గాలంటే బయట ఉన్న సోడియం ఇన్ఫ్లక్స్ మళ్ళీ జరగాలంటే సోడియం అయాన్స్ మళ్ళీ లోపలికి రావాలి. అట్లా లోపలికి వచ్చేదాన్ని అగైన్ దిస్ ఈజ్ కాల్డ్ డీపోలరైజేషన్. ఇలా కంటిన్యూస్గా సైకిల్ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ డెవలప్ కావడానికి మనకు ఇప్పుడు సోడియం లోపలికి వచ్చేస్తుంది కదా, దీన్ని డీపోలరైజేషన్ అనొచ్చా అంటే అనొద్దు. ఎందుకంటే ఇంకా పొటాషియం ఛానల్స్ క్లోజ్ అవ్వలే కదా, ఇవి క్లోజ్ అయ్యి ఇవి కంటిన్యూస్గా ఎఫ్లక్స్ అయ్యి -70 తర్వాత పెరిగితే దాన్ని అప్పుడు మనం డీపోలరైజేషన్ అంటాం. సోడియం ఇన్ఫ్లక్స్ అవుతూ ఉంటుంది, పొటాషియం ఎఫ్లక్స్ అవుతూ ఉంటుంది. పొటాషియం ఎఫ్లక్స్ స్టాప్ కావాలి, సోడియం ఇన్ఫ్లక్స్ జరగాలి, అది మనకి -30కి రీచ్ అవ్వాలి. అప్పుడు దాన్ని డీపోలరైజేషన్ అంటాం. ఈ ప్రోటీన్ సింథసిస్, యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ ఇది అర్థమవుతుంది. కమింగ్ టు నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ న్యూక్లియస్ ఉంటాయి కదా, నర్వ్ లోపల ఉండే న్యూక్లియస్, అక్కడ ఉండే సెల్ ఆర్గనెల్స్, ఈ రైబోజోమ్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఒక ప్రోటీన్ని సీక్రెట్ చేస్తాయి. ఆ ప్రోటీనే న్యూరో ట్రాన్స్మిటర్. ఈ సీక్రెట్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ యాక్సాన్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి పాస్ అయిపోయి
నర్వ్ టర్మినల్స్కి రీచ్ అయిపోతుంది. ఇక్కడ ఈ సినాప్టిక్ క్లెఫ్ట్స్ దగ్గర దీని ట్రాన్స్మిషన్ అనేది వేరే న్యూరాన్స్తో జరుగుతుంది. ఇక్కడ ఈ త్రూఅవుట్ ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అనే పార్ట్ ఇన్వాల్వ్ అయింది, మనం డిస్కస్ చేసింది. ఈ న్యూరోనల్ ట్రాన్స్మిషన్ జరగాలంటే మెంబ్రేన్ యాక్షన్ పొటెన్షియల్ మెయింటైన్ కావాలి. అందుకని నేను యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ చెప్పిన. ఇక్కడ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయితేనే సీక్రెట్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ పాసేజ్ అనేది జరుగుతుంది, లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్ అనేది పాస్ అవ్వదు. అంటే మనకి ఎప్పుడు ఇది సీక్రెట్ అయి ఉన్నా కూడా దాని అవసరం మనకు ఉంటేనే అది ఫైర్ అవుతుంది, అది ట్రిగ్గర్ అయ్యి దాని యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. దాని సీక్రెట్ అయినా కూడా మనకు అది అవసరం లేకపోతే, యాక్షన్ మెంబ్రేన్ పొటెన్షియల్ మెయింటైన్ చేయలేకపోతే అది పాస్ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. ఇప్పుడు మనకు అవసరం ఉన్నది అనుకోండి, ట్రిగ్గర్ అయింది, మనకు ఒక యాక్షన్ కావాలి, అందుకని న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయిపోయింది, సీక్రెట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది అంటే పాస్ అయిపోయింది, ఇంకా రిలీజ్ అవ్వాలి, పాస్ అయిపోయింది. ఎక్కడి నుండి అంటే న్యూక్లియస్ నుండి, యాక్సాన్ నుండి ఈ వెసికల్స్ వరకు వచ్చేసింది. ఈ వెసికల్స్లో స్టోర్ అయిపోయి ఉంటుంది న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్ మొత్తం. యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయిపోయిన తర్వాత ఇది ఈ మెంబ్రెన్స్ నుంచి పాస్ అయిపోయి, ఈ యాక్షన్ పొటెన్షియల్ ఇన్ఫర్మేషన్ మెంబ్రెన్స్ నుంచి పాస్ అయిపోయి ఇప్పుడు కాల్షియం ఛానల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది న్యూరోనల్ యాక్షన్ పొటెన్షియల్లో కాల్షియం ఛానల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే మనకి కార్డియాక్ న్యూరోనల్ స్టిమ్యులేషన్ అయితే ఫస్ట్ అంటే డీపోలరైజేషన్ స్టేజ్లోనే ఇక్కడే ఉంటుంది. ఈ హైపర్పోలరైజేషన్ జరిగిన తర్వాత ఇక్కడే కాల్షియం ఛానల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కార్డియాక్లో అయితే ఏం జరిగిద్ది అంటే సోడియం ఛానల్స్ క్లోజ్ అయిపోతే పొటాషియం ఇన్ఫ్లక్స్ జరుగుతుంది, కాల్షియం ఇన్ఫ్లక్స్ జరుగుతుంది. ఇది జరగడం వల్ల కాన్స్టాంట్గా పాజిటివ్ ఛార్జ్ అనేది మెయింటైన్ చేస్తాం, అందుకని దాన్ని ప్లాట్యూ ఫేజ్ అంటాం. అప్పుడు మనకి రిలాప్స్ ఫేజ్ అనేది రిఫ్రాక్టరీ పీరియడ్ జరుగుతుంది. ఆ టైంలో కాన్స్టెంట్గా కొంచెం సేపటి వరకు ఆ యాక్షన్ పొటెన్షియల్ జరగడం వల్ల హార్ట్ బీట్ జనరేషన్ అనేది మంచి ప్రాసెసింగ్లో ఉంటుంది, కరెక్ట్ సింక్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కాల్షియం ఛానల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాల్షియం ఛానల్స్ లోపలికి వచ్చేసి త్రూ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ యూస్ అవుతుంది, ఇది రావడానికి ఏటీపీ ఖర్చు అయిపోతుంది. కాల్షియం ఛానల్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఈ సెమినల్ వెసికల్స్లో స్టోర్ అయి ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఇది మెంబ్రెన్కి అతుక్కుపోయి ఇంకా వేరే పాత్వేస్తోని డిఫ్యూషన్తోనే దాన్ని ఏమంటారు ఎగ్జోసైటోసిస్తోని అందులో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన న్యూరో ట్రాన్స్మిటర్ ఇందులో మళ్ళీ మస్తు ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటంటే రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ అంటే మనకి న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఒక ఫామ్లు ఉందనుకోండి, ఇప్పుడు A+B ఫామ్లు ఉందనుకోండి, మనకు అవసరం అయ్యేది బి ఫామే, అంటే బిఏ కావాలి మనకి. మన యాక్షన్స్కి యూస్ అయ్యేది బిఏ, ఏ అవసరం లేదు. ఏ ఎందుకు ఉంటుంది అని అంటే దీన్ని బైండ్ చేయడానికి యూస్ అయ్యేలాగా, లేకపోతే ఇది ఆక్సిడైజ్ కాకుండా ఉండడానికి ఇది యూస్ అవుతుంది, అందుకని ఏ అవసరం. ఇది కంబైన్డ్ ఫామ్లో ఉన్నదనుకోండి, ఈ బి అనేది మనకు వచ్చేసేయాలి, ఏ అనేది మళ్ళీ ఇందులోకి రివర్స్ వెళ్ళిపోవాలి, అట్లా అన్నట్టు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని ప్రీ సినాప్టిక్ న్యూరాన్, దీన్ని పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అనుకుంటే, ఈ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ ఏం చేస్తుంది అంటే ఈ న్యూరాన్స్ని న్యూరో ట్రాన్స్మిటర్ని పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంది అనుకోండి. ఈ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ వెళ్ళి ఇక్కడ ఉండే రిసెప్టార్స్కి బైండ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న రిసెప్టార్స్కి బైండ్ అయిపోయిన తర్వాత మనకి యాక్షన్ అనేది చూపిస్తుంది, ఎఫెక్టర్ సెల్స్కి యాక్షన్ అనేది చూపిస్తుంది. యాక్షన్ అయిపోయింది, మనకి సరిపోయింది. ఇంకా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ మొత్తం కంప్లీట్గా సాచురేట్ అయిపోయినాయి, ఇక్కడ ఉన్న రిసెప్టర్స్ మొత్తం న్యూరో ట్రాన్స్మిటర్ సాచురేట్ అయిపోయినాయి. లేకపోతే మనకు కావాల్సిన యాక్షన్ అయిపోయింది, మనకి ఇప్పుడు యాక్షన్ అవసరం లేదనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎక్సెస్ ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇక్కడ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ మీద